హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు అండి. ఈరోజైతే పూర్ణం బూరెలు చేయాలని మా పాప కోసం అయితే రెడీ చేశాను. చూడండి, 1 గంట పాటు పప్పు అయితే ఇలా నానబెట్టేసుకోవాలన్నమాట. కుక్కర్లో అయితే 2 విజిల్లు వచ్చిన దాకా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికించుకున్న తర్వాత దాంట్లోనే బెల్లం కూడా వేసేసి దానికి పాకం వచ్చేలా చేసుకోవాలన్నమాట. ఎక్కడైతే పాకం అయితే చూడండి ఎట్లా ఉడికించుకుంటున్నాను అనమాట. పాకం వచ్చిన తర్వాత లడ్డూలు జుట్టేసుకుంటున్నామండి. లడ్డు జుట్టేసుకున్న తర్వాత ఇంకేముంది, ఇక నూనెలో వేయడమే అనమాట. నూనె అయితే వేడి పొయ్యి మీద పెట్టేసి అనమాట. అది వేడి అవ్వగానే పూర్ణం బూరెలు అయితే మనం చేసుకుందాం. చూడండి, ఇక్కడైతే నూనె అయితే వేడయింది. పిండి అయితే ఇలా కలుపుకున్నానండి నేనైతే. అది పిండి కొంచెం జారుగా కాదు, గట్టిగా కాదు, ఇలా ఉండాలన్నమాట. అప్పుడు మన పూర్ణం బూరెలు కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇంకేముంది, ఇక నూనెలో వేస్తున్నాను అనమాట. చూడండి, మన పూర్ణాలు అయితే రెడీ అన్నమాట. చక్కగా నూనెలో అయితే ఎర్రగా కాల్చుకొని ఇంకేముంది, వేడివేడిగా పూర్ణాలు తినేయడమే ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే ఇక నూనెలో అయితే ఇట్లా వేసేసుకున్న తర్వాత అయితే పూర్ణాలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎలా ఉన్నాయో, చక్కగా క్రిస్పీగా ఉండాలి, తినడానికి టేస్ట్ ఉంటుంది కదా. లోన కూడా చూడండి ఎలా ఉందో, పిండి కూడా ఉడికిపోయింది చక్కగా మంచిగా. టేస్ట్ అయితే ఎలా ఉందని మా పాప అయితే టేస్ట్ చేస్తుందనమాట. సూపర్ వచ్చాయన్నమాట. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అందరూ, గుడ్ నైట్.